రాణి సింహరాజు పేరు చాలా పవర్ఫుల్ గా ఉంది కదా. మీ ఇద్దరికి ఎట్లా పరిచయం అయింది? అంటే లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ఎట్లా వచ్చింది సంబంధం అండి? మళ్ళీ ఈయనకి ఏంటంటే ఫోటో చూపించిండ్రు, నా ఫోటో ఈయనకు నచ్చలే ఫోటోలో. 12 మంది అమ్మాయిలను క్యాన్సిల్ చేసిండు. 12 మందిని. మీరేం చదువుకున్నారు? నేను 10th చేశానండి. 10th వరకే? అంటే అప్పుడు చదువుకునేటప్పుడే మా నాన్నగారు చనిపోయారు. ఓకే, నాన్న లేకపోవడం వల్ల నేను అక్కడికే స్టాప్ చేసేసాను. ఇద్దరు చెల్లెల పెళ్లి నేనే చేసిన. కుటుంబ బాధ్యతను కూడా తీసుకున్నారు. బాధ్యత అనేది నా మీద. అంటే వాళ్ళ కష్టము, వాళ్ళకి పెళ్లి చేసేది, ఇంట్లో అమ్మ తండ్రి లేనప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి చాలా చూసింటాయి కళ్ళు. అదే అన్ని చూసాను. అందుకు మీరు చాలా అదృష్టవంతులు. ఓకే, ఎలా చూసుకున్నారు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు? ఎప్పుడైనా అంటే ఒక ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కాదు, ఇక అప్పటి నుంచి ఫస్ట్ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటే లాగా మార్పు అనేది అసలు కనిపించదు. ఓకే, ఆమెకి ఏంటంటే వాళ్ళ డాడీ అనేది గుర్తు రావద్దు. ఎప్పుడు ఒకటే గాజులేదు సార్, ఎందుకు? నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ మనసు మంచిదై ఉండాలి. రాజుల వెనకాల ఇంత కథ ఉంది, కానీ దాంట్లో ఒక మంచి అభిప్రాయం కూడా చాలా మంది తెలిసింది. వీళ్ళ వీడియోస్ చూసి ఏదైనా సందర్భాన్ని తీసుకొని మీరు దాన్ని కరెక్ట్ చేసుకున్నారా? అంటే కంపల్సరీ ఒక మోటివేషన్ లాగానైతే ఉంటది. అంటే మనం కూడా ఇట్లా ఉండాలి అంటే చాలా ఓపిక. మరి అమ్మ క్యాన్సర్ వచ్చిందని తెలిసినప్పుడు ఎట్లా రియాక్ట్ అయ్యారు? అమ్మ చనిపోతుందని తెలిసి కూడా ఎలా దాన్ని ఓవర్కమ్ చేశారు? అది తట్టుకోలేకపోయినా. అది ఏంటంటే అది మరి మీరు మీ అల్లుడిని ఎలా తీసుకొచ్చారు? బాధల నుంచి తయారు చేయాలంటే కొన్ని రోజులు టైం పట్టింది. మేము కూడా అక్కడే ఉన్నాం చనిపోయిన తర్వాత. అది ఎవరి వల్ల నయమయ్యేది కాదు. అవును, ఎన్ని డబ్బులు పెట్టి ఉపయోగం లేదు. కానీ అది మర్చిపోడు. ఎందుకంటే నాకు ఇప్పటికి కూడా అర్థమైంది. అంటే ఎవరినైనా చూసినప్పుడు కానీ అలాంటి ఏమైనా జరిగినప్పుడు కానీ ప్రతి దానికి గుర్తు చేసుకుంటా ఏడుస్తున్నారు. ఏమైందమ్మా? అంటే అర్థం అంత మంచిది అనేసి. మరి ఈ టెక్నాలజీ మారిపోయినాక వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు కలుసుకుంటారని చూసే డేస్ వచ్చాయి. ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. బట్ కుటుంబంగా ఆప్యాయతని, ప్రేమని, అనుబంధాన్ని, అనురాగాల్ని అన్ని చూపిస్తూ ప్రతి ఇంట్లో కూడా ఒక సంతోషాన్ని ఇచ్చినందుకు నిజంగా గ్రేట్ మీరు అందరూ.